హలో సామ్. హలో సార్, మీరు దగ్గరలో ఏమైనా ఉన్నారు సార్? మిమ్మల్ని కలవాలి. ఒక అర్ధ గంటలో వస్తాను. అది. హాయ్ సామ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎందుకు రమ్మన్నారు? ఏంటి విషయం? మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానంటే, మనకక్కడ టీపై మీద దొరికిన కత్తి మీద హంతకుడు అనే సందేహం ఉన్న ఒక వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. అలాగే అతని బ్లడ్ శాంపుల్స్ కూడా దొరికాయి. కానీ మర్డర్కి ఉపయోగించిన వెపన్ అది కాదు. ఆ కత్తి మీద ఉన్న బ్లడ్ స్టెయిన్ స్నేహకి సంబంధించింది కాదు. ఆ రక్తం ఎవరిదై ఉంటుందో ఆ వ్యక్తికి ఈ హత్య విషయంలో డైరెక్ట్ సంబంధం ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. సరిగ్గా ఆ కత్తికి రక్తం అంటుకున్న అదే సమయంలో స్నేహ కూడా హత్యకు గురైంది. ఎనీథింగ్ ఎల్స్? స్నేహ హత్యకు గురైన సమయంలో రోబన్ ఆ ఫ్లాట్ లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కారణం, రోబన్ బ్లడ్ శాంపుల్ మనకి అక్కడ దొరికింది. నా ఫైండింగ్స్ ఏంటంటే, స్నేహ ఇంకా రోబన్ హత్య చేయబడింది ఆ ఫ్లాట్ లోనే. కానీ స్నేహ హత్య తర్వాత 30 నుంచి 50 నిమిషాల వ్యత్యాసంలోనే రోబన్ హత్య చేయబడ్డాడు. బలమైన దాడి వల్ల రోబన్ కింది దవడ పక్కకి జరిగింది. ఇనపది గని లేదా అలాంటి ఆయుధం ఏదైనా హంతకుడు ఉపయోగించుండాలి. అది మాత్రమే కాదు, రోబన్ గోళ్లల్లో దొరికిన బ్లడ్ శాంపుల్స్ స్నేహకి సంబంధించినవే. నా ఫైండింగ్స్ లో తెలిసిందేంటంటే, స్నేహ మెడ మీద ఉన్న మార్క్స్ కి కారణం ఖచ్చితంగా రోబనే. హంతకుడు ఎవరో గానీ మిగతా ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేశాడు. హంతకుడు చాలా క్లెవర్. ఇదంతా వాళ్ళింటి వాళ్ళే చేశారు. థ్యాంక్ యూ సార్. విత్ ప్లెజర్. జార్జ్ కే థామస్. చెప్పు జార్జ్, ఆ రోజు ఏం జరిగింది? రూబన్ ఫ్లాట్ లో దొరికిన కత్తి పైన మీ ఫింగర్ ప్రింట్స్ ఎలా వచ్చిందో చెప్పండి. స్నేహ హత్యకు గురి అయిన సమయం, మీరు ఫ్లాట్ కి వెళ్ళిన సమయమో దాదాపు ఒకటే. అయితే సార్ చెప్పేది ఏంటి? ఆ అమ్మాయి నేనే చంపానా? నేను అలా చెప్పలేదు కదా జార్జ్. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నీ చేతిలో ఉన్న గాయం నుంచి తీసిన రక్తం, స్నేహ ఫ్లాట్ నుంచి దొరికిన రక్తం రెండు మ్యాచ్ అవుతుందని అంటున్నాను. మీ చేతికి గాయం ఏర్పడిన సమయము, స్నేహ హత్య చేయబడిన సమయము ఒకటే. అంతేకాదు, క్రైమ్ స్పాట్ నుంచి దొరికిన కత్తి పైన మీ ఫింగర్ ప్రింట్స్ ఇంకా రక్త మరకలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, అసలు ఏం జరిగింది? తన్ని పొడిచి చంపింది నేనే సార్. పొడిచి చంపారా లేదా గొంతు కోసి చంపారా? కాస్త ఆలోచించి చెప్పండి. కత్తి తీసుకుని తన్ని పొడి చేశారు, చంపాను. నేను చెప్పాను కదా, నా వల్ల కాదు అని. ప్రతిసారి చెప్పడం నాకు చాలా విసుగ్గా ఉంది. ఇక్కడ ఏమైనా ఐపీఎల్ జరుగుతుందా?